భూమి మీద నీవు దీర్ఘాయుషులో ఉన్నట్లు ఎవరిని సన్మానించాలంట? తల్లిదండ్రులను సన్మానించాలి. పక్కన అడగండి, మీ అమ్మ నాన్నలను నువ్వు సన్మానిస్తున్నావా? చాలామంది ఎస్ అంటారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న ఉంది. ఇంగ్లీష్లో అంటారు, ఇంగ్లీష్లో మామని ఏమంటారు? కూతుర్నిచ్చిన మామని ఏమంటారు ఇంగ్లీష్లో? ఫాదర్ ఇన్ లా. అమ్మని ఏమంటారు? అత్తనేమంటారు? మదర్ ఇన్ లా. అంటే అర్థం ఏంటి? బాబు నీకు తల్లిదండ్రులు ఉన్నారు కానీ చట్ట ప్రకారము వీళ్ళు కూడా నీకు తల్లిదండ్రులే. హల్లెలూయా. నువ్వు దీర్ఘాయువు జీవితం జీవించాలనుకుంటే, పక్కవతో చెప్పండి, నీవు ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటే ఇంకా నా వైపు చూడండి. మీ అమ్మా నాన్నలను సన్మానించండి, మీ అత్త మామలను సన్మానించండి. మా అమ్మా నాన్నలను ప్రేమిస్తాం, మా అత్త మామలు అంటే మా పడదు. కయ్యాలి పాస్టర్. నేను మెత్తగుంటే ఎక్కి కూర్చుంటారు పాస్టర్. ఆయన చూస్తా ఉన్నాడు, రహస్యమందు నిన్ను చూసే తండ్రి నీకు బాహాటముగా ప్రతిఫలమిస్తాడు. ఆయన చూసి ఆయన మాట ప్రకారం నువ్వు చేసినప్పుడు ఆయన మాటను ఆయన నెరవేర్చుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులు పొరపాట్లు ఉంటాయి. ఎవరు పర్ఫెక్ట్గా ఉంటారు? త్రాగుబోతు తండ్రిని విమర్శించినప్పుడు ఆ వ్యక్తి శపించబడ్డాడు. ఇంకా చూసుకోండి. కాబట్టి మీ తల్లిదండ్రులను కప్పేదానికి ప్రయత్నం చేయండి. సరి చేయొచ్చు, సరి చేయడంలో ఏమాత్రం తప్పు లేదు. ఎవరినైనా సరి చేయొచ్చు. ప్రేమతో మనము బాధ్యతాయుక్తంగా మనం సరి చేయొచ్చు. అది చేయొద్దని చెప్పడం లేదు, సరి చేయొచ్చు. కానీ మీ తల్లిదండ్రుల గురించి ఎక్కడ కూడా కించపరిచే అవమానపరిచే మాటలు ఎక్కడ కూడా మీరు మాట్లాడకూడదు. సేమ్ మీ తల్లిదండ్రులు అంటే అర్థం ఏంటి? చట్ట ప్రకారం తల్లిదండ్రులు ఎవరు? అత్తమామల గురించి మాట్లాడితే మేము మాట్లాడతాం సార్, మాట్లాడుకోండి, చచ్చిపోండి. ఊరొద్దన్నారు. మేము మాట్లాడతాం సార్, వాళ్ళు అట్టటోళ్ళు సార్, వీళ్ళు ఇట్టటోళ్ళు సార్, వాళ్ళు అట్టటోళ్ళు సార్, అబ్బా ఓ పడి సార్ ఈ కొంపలో పడ్డాను సార్. పడినావు సరే, దేవుణ్ణి ఆశ్రయించు, దేవుడు సాయం చేస్తాడు. కానీ వారిని దూషిస్తే, వారి గురించి చెడుగా మీరు ప్రచారం చేస్తే, వారి గురించి వీళ్ళు వీధిలోకి పోయి చెప్పాలా, సొంత వాళ్ళ ఇంట్లోనే ఒకరితో ఒకరే చెప్పుకున్నారు అంతే. కానీ దేవుడు దాన్ని ఒప్పుకోడు. దేవుడు దాన్ని తల్లిదండ్రులను గౌరవించమంటున్నాడు, సన్మానించమంటున్నాడు. హల్లెలూయా. దీర్ఘాయువుతో నువ్వు జీవించాలనుకుంటున్నావా? ప్రతిరోజు దేవుడు నీకు ఇస్తున్న బహుమానం అని గుర్తించు. మొదటిది. రెండవది, నీ తల్లిదండ్రులను, నీకంటే పెద్దవారిని సన్మానించు. హల్లెలూయా. ఒకటి, నీ తల్లిదండ్రులను, ఒరిజినల్ తల్లిదండ్రులను. రెండవది, చట్ట ప్రకారం తల్లిదండ్రులైన అత్తమామలను. మూడవది, మీ ఆత్మీయ తండ్రి అయినటువంటి నమ్మును. హల్లెలూయా. ఎక్కువ కాలం జీవించాలనుకుంటున్నారా? సన్మానించండి. లేదు పాస్టర్, ఆ పక్కకు పోయిన తర్వాత ఇక్కడేమో ప్రైజ్ లార్డ్ అలా పాస్టర్ ఇలా పాస్టర్, మీలాంటి వాళ్ళు దొరకడం మాకు చాలా అదృష్టం అంటారు. బయటికి పోయి నా గురించి మాట్లాడారనుకోండి, మధ్యలో చచ్చిపోతారు. జాగ్రత్త. సన్మానించండి, గౌరవించండి, ప్రేమించండి, క్షమించండి. హల్లెలూయా. ఈ మధ్య ఎవరో నాకు ఒక మంచి పోస్ట్ పంపించారు. ఏమన్నారు తెలుసా? పరలోకం అంతా ఎవరితో నిండిపోయి ఉంటుందంట తెలుసా? క్షమించబడిన వారితో, క్షమించే వారితో నిండిపోతుందంట పరలోకం.